హలో ఆల్ వెల్కమ్ టు డే 74 ఆఫ్ మై 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్. నిన్న వెయిట్ అప్డేట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరు చూస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కానీ నన్ను అడగండి, నేను కామెంట్స్లో మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వాటర్ 18 డేలో ఈరోజు అయితే లేవగానే వామ్ వాటర్ తాగేసి నా వాకింగ్ అయితే ఫినిష్ చేశాను. తర్వాత వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అయ్యే లెమన్ వాటర్ డెటాక్స్ డ్రింక్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటే కూడా అది కూడా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇది బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు హెల్తీగా పాలక్ ఎగ్ టోస్ట్ అయితే తిన్నాను. పాలకూర అండ్ ఎగ్ కాంబినేషన్లో ప్రోటీన్ అండ్ ఐరన్ బాగుంటుంది. ఇంకా ఈ రెసిపీ ఈరోజు షార్ట్స్లో వస్తుంది ఈవినింగ్ 6:30కి, చూసేయండి. ఆయన నన్ను అడిగారు కూడా ఈ రెసిపీ గురించి, సో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇంకా బాయిల్డ్ చెనా అంటే శనగలు తిన్నాను. ఇది మంచి మిడ్ డే స్నాక్ అనమాట. ఇంకా లంచ్కి ముందు హైడ్రేషన్ కోసం చియా సీడ్స్ వాటర్ అయితే తీసుకుంటాను. ఇంకా లంచ్లో ఈరోజు నా ఫేవరెట్, ఆల్మోస్ట్ అందరికి ఇష్టమైన చపాతీ విత్ చికెన్ కర్రీ అయితే తిన్నాను. దీంట్లో సలాడ్ కూడా తిన్నాను. చికెన్ కర్రీతోనే వెయిట్ లాస్ అవ్వచ్చు, కానీ పోర్షన్ కంట్రోల్లో తినాలి. ఇంక ఈవినింగ్ బయటికి అయితే ఏం వెళ్ళలేదు, బాల్కనీలోనే మిగిలిపోయిన నా రెస్ట్ వాకింగ్ స్టెప్స్ అయితే ఫినిష్ చేశాను. టోటల్గా 14,500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ నైట్ పడుకునే ముందు అయితే జీరా సోంపు వాటర్ అయితే డ్రైన్ చేశాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.